విష్ణు సహస్రనామము 97వ శ్లోకం. అరౌద్ర కుండలీ చక్రి విక్రమూర్జిత శాసన శబ్దాతిగ శబ్దసహ శిశిర శర్వరీకర. ఓం అరౌద్రాయ నమ. భయంకర భావములు లేనట్టి వాడని అర్థము. ఆశలు తీరనప్పుడు కోపము జనించి ముఖమంతయు ఎర్రగై రౌద్రముగా ఉండును. సాధారణ మానవులు రాగద్వేషములు అసూయ మొదలగు గుణములచే కలత చెందుచు రౌద్ర భావములు ప్రదర్శించుదురు. సర్వప్రపూర్ణుడు నిత్య సంతుష్టుడు అయిన పరమాత్మకు రౌద్ర భావములు కలుగు అసంభవము. అందుచే అరౌద్రుడిని చెప్పబడుచున్నాడు. అరౌద్రుడైన విష్ణువుకు నమస్కారం. ఓం కుండలినే నమః. చెవులకు ధరించు చక్రాకారము వంటి రింగులకు కుండలములని పేరు. పరమాత్మ ధరించు ఈ కుండలములకు మకర కుండలములని పేరు. మరియు కుండలి శబ్దమునకు సర్పమని కూడా అర్థము కలుగు. కుండలిని శక్తిని సర్పశక్తిగా భావింతురు. ప్రతి జీవి వెన్నముక్క అందు ఈ కుండలిని శక్తి నిద్రాణముగా ఉన్నట్లు భావింతురు. కొన్ని విధములైన ధ్యాన ప్రక్రియల ద్వారా కుండలీ శక్తిని వెలికితీసి ఉత్తమమైన పరమాత్మానుభూతి పొందవచ్చునని భావింతురు. ఇచ్చట కుండలిని అని తెలియబడు సర్పము శ్రీమన్నారాయణుడు యోగనిద్రయందు అవళించిన అనంతుడని చెప్పుదురు. సర్పమును మనసుకు సంకేతముగా సూచించుదురు. కాళీయమను సర్పముపై శ్రీకృష్ణుడు నాట్యమాడుట, శివుడు సర్పములను భూషణములుగా ధరించుట, శ్రీవిష్ణువు అనంతునిపై శయనించుట మనసును పరమాత్మ అదుపులో ఉండుటకు సంకేతముగా తెలియబడుచున్నది. విషము వలె విషయములు సర్పతుల్యములని, విషయాసక్తి గల మనసును నిగ్రహించవలసి ఉన్నదని భావము. పరమాత్మానుగ్రహము చేతగాని మనసు అరికట్టుట వీలు కానందున పరమాత్మ కుండలి అని చెప్పబడుచున్నాడు. కుండలి అయిన పరమాత్మకు నమస్కారం. ఓం చక్రినే నమః. సుదర్శనమును చక్రము ఎల్లప్పుడూ ధరించుటచే చక్రి అని పిలువబడుచున్నాడు. మరియు పరమాత్మ దర్శనము శుభప్రదము. విష్ణు చక్రముచే సంహరింపబడిన దుష్టులు సుదర్శనము కలిగి మోక్షమును అందరిని పురాణములు తెలుపుచున్నవి. చక్రియకు విష్ణువుకు నమస్కారము. ఓం విక్రమినే నమః. సాహసము గలవాడని అర్థము. మరియు ఆకాశమునందు పక్షివలే సంచరించువాడని మరి ఒక అర్థము. విష్ణువునకు గరుడపక్షి వాహనము. గరుడపక్షి ఆకాశముందు సంచరించును. అందుచే విక్రమి అని చెప్పబడుచున్నాడు. విక్రమి అయిన విష్ణువుకు నమస్కారం. ఓం ఊర్జిత శాసనాయ నమః. హస్తముచే ఆజ్ఞను జారీ చేసి పరిపాలించువాడని అర్థము. శాస్త్రములు పరమాత్మని ఆజ్ఞలను తెలుపుచున్నవి. అనగా మన విద్యుక్త ధర్మములు పరమాత్మ ఆజ్ఞలను భావము. వాటిని ఉల్లంఘించిన వారు పరమాత్మనిచే శిక్షింపబడి తదుపరి సరిద్దబడుదురు. పరమాత్మని న్యాయపాలన యందు పక్షపాతమునకు తావులేదు. ఎంతటి వారైనను విద్యుక్త ధర్మములు ఉల్లంఘించినచో పర్యావసానం అనుభవించక తీరదు. అందుచే ఊర్జిత శాసనుడని చెప్పబడుచున్నాడు. ఊర్జిత శాసనకు నమస్కారము. ఓం శబ్దాతిగాయ నమః. శబ్దములకు అందనివాడు అనగా అనిర్వచనీయుడు, వర్ణింపనలవి కానివాడు, వేదములు సత్యస్వరూపమును సూచించినవి గాని నిర్వచించుట లేదని సత్యము. నిర్వచనమునకు గాని వర్ణించుటకు విశదీకరించుటకు కానీ సాధ్యము కానిది సనాతన సత్యము భేదములకు కూడాను తీతము. అందుచే శబ్దాతి గాయుడుగా చెప్పబడుచున్న పరమాత్మ నమస్కారం. ఓం శబ్ద సహాయ నమః. వేదమంత్రములచే ఆవాహన చేయబడువాడని అర్థము. ఉపనిషత్ వాక్యములను శ్రద్ధతో అధ్యయనము చేసి ధ్యానించిన సత్యమును వేదములు వర్ణింపలేకున్నప్పటికీ పరమాత్మ యొక్క దివ్యతత్వము అనుభవించుటకు సాధ్యమగును. శబ్ద సహాయనుగా నెరుగుబడు మహావిష్ణువుకు నమస్కారం. ఓం శిశిరాయ నమః. శిశిరమనగా చల్లదనము లేక చలికాలమని అర్థము. శిశిరమందు వాతావరణం చల్లగా ఉండును. అనగా సంసారమును తాపాగ్నిచే దహించబడు వారలకు చల్లదనమును ఇచ్చువాడని భావము. అందుచే శిశురుల నామముతో పిలువబడుచున్నాడు. పరమాత్మ శిశురునకు నమస్కారం. ఓం శర్వరీకరాయ నమః. శర్వరీ శబ్దమునకు చీకటి లేక రాత్రి అని అర్థము. అనగా చీకటిని కలిగించువాడు. ఆత్మ జ్ఞానము పొందిన వారికి సుఖదుఖములు కష్టనష్టములు చీకు చింతలు తెలియవు. అహంకార పూరిత జీవులకు పరమసత్యము తెలియదు. తెలియకపోవుట అనునది చీకటిచే ఆవరింపబడినదిగా చెప్పుదురు. ఈ భావమును గీత సాంఖ్యాయోగం వరించుచున్నది. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిషా పశ్యతో మునేహే అని జీవులకు రాత్రి ఎగునప్పుడు ఆత్మ నిగ్రహము కలిగిన వారు మేల్కొంచి ఉందరు.
అందరూ మెలకువగా ఉన్నప్పుడు మునివరులకు రాత్రి అనే భావము. శర్వరీకరుడైన విష్ణువుకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ.